వాడెవడో ముఖం తెలియకుండా 5 రూపాయలు ఇచ్చి పంపించావు. ఇప్పుడు రాలేదు. నోటు మారలేదేమో, వస్తుంటాడులేండి. వచ్చినట్టే. అడుగు. ఎరా రాస్కల్, పొద్దున పోయి ఇప్పుడు వచ్చావా? డబ్బేది కూరలే. అదేమిరా అలా ఉన్నావు? ఏం జరిగిందేమిటి? మీకు తెలీదు? ఎంత ప్రమాదం, ఏం కథ? ఊరంతా గగ్గోలుగా ఉంటే మీకు తెలియనేలా? ఏమిటి? పొద్దున్న నేను బజార్ వెళ్తుంటే మెయిన్ రోడ్డు మీద ఒక పెద్ద కారు మంచి స్పీడ్లో వచ్చి ఒక గర్భిణీ స్త్రీని టాక్ మని కొట్టేసింది. అమ్మో, గర్భిణీ స్త్రీనే? కొట్టేసరికి ఆవిడ పోయి 100 గజాల దూరంలో అటుపడిపోయింది. పసిబిడ్డ వచ్చి మురుక్కాల పక్కన ఇటుపడిపోయింది. పసిబిడ్డ ఎవరు? ఆవిడ బిడ్డే కానిపోయింది ఏమిటి? కాకేం చేస్తుంది? ఎప్పుడో రావాల్సిన కాన్పు ఆ షాక్కి అప్పుడే వచ్చేసింది అనమాట. అంతే, అదంతే. ఆ తర్వాత తీరా పోయి చూద్దును కదా, ఆవిడ ఎవరో కాదు, మా ఊరు వెంకయ్య గారి సుబ్బయ్య పెళ్ళం సూరమ్మండి. చుట్టాలుంటే చూడటానికి వచ్చిందంట. పాపం ఒక చెయ్యి పూర్తిగా తెగిపోయింది. కొలవపిరితో నా కేసు చూసి రావుడు అన్నదండి. నా కడుపు నిజంగా తరుక్కుపోయింది అమ్మగారు. నిజంగా మన రాముడే గంగగోవు లాంటి వాడే. అప్పుడు మీరు ఇచ్చిన డబ్బులున్నాయిగా, అవి పెట్టి జట్కా బండి పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్ళా. ఏమిటి మన డబ్బులే ఖర్చు పెట్టావా? పోలేవయ్యా, పాపం తల్లి పిల్ల బతికారంటే చాలు. నువ్వు పద లోపలికి. ఏమిటి అదే పనిగా చూస్తున్నావు? దిష్టి తగిలేను. ఎందుకంటే అమ్మగారు ఈ పిల్ల దగ్గర కొంటారు కూరలో, అంతా నా సరుకు. నీకేం తెలుసు? చూడు నాణాలు అడితే ఎంత చక్కగా ఉన్నాయో. డబ్బులు తర్వాత ఇస్తాను, పోవే సీత. అయిందా? గంపెత్తు. చాలా బరువుగా ఉంది. పట్టు. అరే ఇదిగో కింద పడేస్తానమ్మాయి. మరి మాపటికి మా ఇంటికి అన్నానికిరా. ఏంటి సంగతి? పండగలే. విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ, ఓహో చందమామ, చందమామ, ఓహో చందమామ. చూడ చూడంగా మనసగువాడు, ఈడు జోడైన వలపుల రేడు. వాడు నీకన్నా సోకైన వాడు, విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ, ఓహో చందమామ, చందమామ, ఓహో చందమామ. వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు, వాని నవ్వుల్లో ముత్యాలు రాలు. వాడు నీకన్నా చల్లని వాడు, విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ, ఓహో చందమామ, చందమామ, ఓహో చందమామ.
పోటీల గడు సరివాడు మాట పాటించు మగ సిరివాడు వాడు నీకన్నా సిరిగలవాడు విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ ఓహో చందమామ చందమామ ఓహో చందమామ అంద చందాల సొగసరివాడు విందు భోంచేయ వస్తాడు నేడు చందమామ ఓహో చందమామ చందమామ ఓహో చందమామ పోతాను బుల్లోడా తెలియగలుగుతాను మన దేవరణం కులమా మనంతా ఒకటే కులంలే కూటికి మేము కులం అది సరేలే. సీత ఒక మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మనకి 300 రూపాయలు కావాలనుకో. ఎందుకు? అబ్బా ఎందుకో ఒకందుకు కావాలి అనుకో, ఏం చేస్తావు చెప్పు. అమ్మ బాబోయ్, 10, 20, 30, 300 మనల్ని అందరినీ పొదవ పెట్టినారా? అదే ఎక్కడి నుంచి వస్తాయి? అదే మరి చెప్పుకో చూద్దాం. ఏమోనబ్బా, ఏం లాభం లేదు. మరి ఎట్లాగబ్బా? మాట ఇచ్చానే. ఎవరికి? పురోహితుడికి. నువ్వు బలవాడు రా బుల్లోడా. అంతేలే మామ. ఓ పైకమా, దానికే 14వ తేదీకే పంపిస్తాను. పదా, 20, 30, 300 ఎట్లా తెచ్చేది? నువ్వొక ఆపదలో ఉన్నావు. నీ వల్ల మీ వాళ్లకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కానీ నీ తెలివితేటలు ఉపయోగించి ధైర్యం, సాహసం ప్రదర్శిస్తే ఆ ప్రమాదం తప్పవచ్చు. ఇంకా కొన్నాళ్ళు గడ్డు కాలం. ఒరేయ్, నీకేమన్నా బుద్ధి ఉందా? నీకు కూటికి లేదు, నీ బతుకు తోడు 300 ఇస్తానని చెప్పొచ్చావే. ఎక్కడ తెద్దాం అనుకున్నావు? అదే పైగా వెళ్ళిన వాడు చూచిరాక నోటికొచ్చినట్లల్లా కూర్చొచ్చావు. రేపు నువ్వు పైకం పంపకపోతే నీ చెల్లెలికి ఎంత అవమానం జరుగుతుందో తెలుసా? చూడు. ఏడే నీ అన్న? ఇన్నాళ్ళైన అంతలేడే? అసలు నీ అన్నయ్యనా వాడు? నిజం చెప్పు. నిజమేనండి, మా అన్నయ్యేనండి. వస్తాడు, తప్పకుండా వస్తాడండి. అబద్ధం. వాడు అన్నా కాదు, పాడు కాదు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో ఆటగా ఆడుతున్నారు. మోసగారి పోయి ఇక్కడి నుంచి. కాదు, వస్తున్నా వస్తున్నా. ఒరేయ్, ఏమిట్రా నిన్ను తగలయ్యా? పట్టపాలే కలవరుస్తున్నావే? ఎన్నిసార్లు పిలిచినా పలికితావే? పరపరా. ఇది బెనారస్ సిల్క్ చీర. ఇది బెనారస్ సిల్క్ చీర. నీకమ్మా ఇది కదా? 2 పానీలు. పానీలు కాదు నాన్న, ఓణీలు. ఓహో, ఓణీలు 2. ఒక రాళ్ళ నెక్లెస్. నెక్లెస్ ఇది? నెక్లెస్ నెక్లెస్ లేదు. నెక్లెస్ నెక్లెస్ ఏది? ఏది ఎక్కడ పెట్టావు? నెక్లెస్ లేదు. ఏమేవు? నెక్లెస్ లేదు. దగ, మోసం. నెక్లెస్ లేదు. లేదుగా, లేదు. పొట్టు పడిచాడు. ఏమిటయ్యా గోల? అమ్మాయి మెళ్ళ ఉంటేనే నెక్లెస్. చెప్పవే ముద్ద. అమ్మ చూడవే. దొరికారు. మంచినీళ్ళండి. నెక్లెస్ తీసా పెట్లో పెట్టి దాస్తానా? ఏది అమెరికా డబ్బులై? ఎందుకు? ఈ డబ్బుతో సరిపడదాం అనుకుంటున్నావా ఏమిటి? 4, 5, 6.
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఈ ఆడవాళ్ళకి వట్టి మతి మరుపు. కర్మ కొద్ది దొరికాడు. రాత్రి నా చేతితో నేనే వేసాను బాబు తాళాలు. వేసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, తెల్లారేసరికి సొమ్ము లేదు. సరే, మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా? ఎవరి మీద ఉంది? ఏమే ఇంట్లో ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు బాబు? అంతా మేము మా నలుగురు. వారి మీద ఏమైనా మీకు అనుమానం ఉందా? ఏమే చాలండి, వాడు మా బిడ్డ లాంటి వాడు. వాడి మీద అనుమానమా? మా పిల్లాన్ని మాకు పువ్వుల్లో పెట్టి ఒప్పచెప్పాడు, సొమ్ములతో సహా. సరే, దర్యాప్తు చేస్తాం. కొంచెం గట్టిగా చేయించండి బాబు.